జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ రైతులకి మోసం చేసిందని చెప్పి సూర్యాపేట నుంచి కావచ్చు, నల్లగొండ నుంచి కావచ్చు రైతులు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులను ఆగం చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటుగా మరొక ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారు బోరబండలో ప్రచారం చేస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది అసలు మీరు రైతులు ఎక్కడనో నా మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు? మారుమూల ప్రాంతం నుంచి రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి వల్ల మా రైతులకు అనే వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం లేదు. బోనస్ ఇస్తానన్నాడు, బోనస్ లేదు. రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బీమా ఇస్తా అన్నాడు. ఒక స్త్రీకి నెలకు 25,000 ఇస్తా అన్నాడు. తులం బంగారం పెడతా అన్నాడు. చెర్లు నింపుతా అన్నాడు, కాలువలు నింపుతా అన్నాడు. గోదావరిలో నీళ్లు లేకుండా చేసిండు. రైతుల నోట్ల మట్టి కొట్టిండు. రైతులు మన పెట్టుబడికి పైసలు లేక, వ్యవసాయం చేసుకోలేక వెనకబడి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, కొంతమంది భూమి చేయలేక వెనకబడిపోవటం, ఆయన వల్ల చాలా రకరకాల ఇబ్బందులు వచ్చి చాలా ఇబ్బంది పడి రైతులు కష్టాల పాలయ్యారు, ఆగమైపోయారు. మాలాగా మళ్ళీ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాలాగా మీరు మోసపోయి ఓటేసి మేము మోసపోయినట్టు మీరు మోసపోకండి అని వాళ్ళకు మేము తెలియజేయడం కోసం వచ్చినాం. అయితే రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటాడు. ప్రజాపాలనలో ప్రజలకు ఏం న్యాయం చేసిండు? 2 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. ఏ ఒక్కరికన్నా ఓ ఊరికి ఒక కనీసం పల్లెటూర్లలో ఒక సర్పంచ్కి, ఒక గ్రామానికి చెత్తెత్తిపోయే బండికి పెట్రోల్ ఇవ్వలేకపోతుండు, డీజిల్ ఇవ్వలేకపోతుండు. సాధారణమైన పనిచేసే కూలీలకు కూలీ డబ్బులు కూడా ఇవ్వలేకపోతుండు. అటువంటి పాలన అవసరమా? అటువంటి ముఖ్యమంత్రి అవసరమా? అన్ని ఎదవ కోతలకు వస్తాడు. నిజాన్ని 100 చెప్పిండు. ఏమంటారు కదా పెద్దలు, సామెత చెప్పారు, నిప్పు లాంటిది నిజం నిప్పు లాంటిది, అబద్ధం తీపి లాంటిది అని. అబద్ధాలు చెప్పి అందరినీ కట్టకట్టి మోసం చేసి ఒక బాయిలేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఆయనను చూసి నమ్మకురి, నేమి మోసపోకురి, మోసపోయి మీరు కళ్ళు మూసుకోకరి, మాలాగా మీ కళ్ళు మోసపోయి కళ్ళు తెరుచుకున్నాం, మీరు కూడా మాలాగా కళ్ళు తెరుచుకొని ఉండండి, కళ్ళు మూసుకొని తిరగకండి అని న్యాయం చేద్దాం. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నిలబెడదాం. 10 సంవత్సరాలు కంటి మీద మంచిగా నిద్రపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కంటి మీద కులుకు లేకుండా తిరగవలసి వస్తుంది. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొద్దున 6 గంటలు, సాయంత్రం 6 గంటలకు వచ్చి పడుకుంటే పొద్దున 6 గంటల వరకు ఏ రంది లేదు, ఏ బంది లేదు, తినడానికి పండటానికి ఉండటానికి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ తిప్పలు లేకుండా బతికిండు రైతు. ఇప్పుడు అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని లెక్కలే. ఒడ్లు కొంటే ఐకేపుల పోయినసారి వ్యవసాయ పంటలలో ఒడ్లు పచ్చుకున్నాయని ఒక్కొక్క రైతు దగ్గర 6 బస్తాలు 7 బస్తాలు కట్ చేసి రైతులను మోసం చేసి ఎంత ఇబ్బంది పాలయ్యారంటే రైతులు. ఒక రైతు 20 బస్తాలు, ఈ రైతు 20 బస్తాలు ఒడ్లు కట్ చేశారు. ఎక్కడ పండుగ 20 బస్తాల ఆదాయం వచ్చేది, వచ్చే ఆదాయాన్ని కట్ చేసి రైతుని ఇబ్బంది పెడితే ఆ రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి? ఇది పరిస్థితి, బై ఎలక్షన్ పరిస్థితి ఇది. ఇక్కడ జనానికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవ్వరు కూడా ఇక్కడ కాంగ్రెస్కు ఓటేయొద్దు, టీఆర్ఎస్కు ఓటేసి టీఆర్ఎస్ని గెలిపించి మీరు కళ్ళు తెరవండి, మాకు కూడా కళ్ళు తెరిచినట్టుగా చూపించండి అని చెప్పుకుంటున్నాం. ఇదే మా మనవి. ఏంటి నల్లగొండ సూర్యాపేట నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని జూబ్లీహిల్స్కి వచ్చి ఏం చెప్తారు? ఇక్కడ మేము ఇదివరకు మోసపోయి కాంగ్రెస్ ఓటేసి ఆగమైనాం. ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నాం. కరెంట్ లేక, రైతు బంధు రాక, రైతు బీమా రాక, ఏది రాకుండా మాకు ఇబ్బంది పడి ఒడ్లు కొనే దిక్కు లేక, మొలకలు వచ్చి వర్షాలు పడి ఆగమాగం అవుతున్నాం. దానివల్ల ఏం మనకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం చేయలేకపోతుంది. గవర్నమెంట్ అన్ని తీరా నష్టపోతున్నాం. మరి జూబ్లీహిల్స్లో ఎలక్షన్ జరుగుతుంది, మరి ఇక్కడ కూడా ప్రజలు మోసపోవద్దు, మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసి మోసపోవద్దు అని చెప్పి మేము చెప్పడానికి వచ్చినాం. మేము మోసపోయినట్టు మీరు మోసపోకూడదు, మీరైనా మంచిగా బాగుపడుతుంది, మీకు నచ్చిన అభియాన్ని నేర్చుకొని అని చెప్పడానికి వచ్చినాం. మేము ఇక్కడ రాసిరిగా జూబ్లీహిల్స్ ప్రజలారా మేము మోసపోయాము, మీరు మోసపోకండి రైతులకు. ఇది మేము వచ్చిన కారణం కూడా దానికోసమే వచ్చినాం. మాకు ఎవరు చెప్పింది కాదు, ఎవరు చేసింది కాదు, మేమే మా స్వచ్ఛందంగా డబ్బులు పెట్టుకొని మేము ఖర్చు పెట్టుకొని వచ్చి చెప్తామని వచ్చినాం. దానికోసమే మేము మేము రేవంత్ రెడ్డికి ఇక్కడ మీరు దిగిపోవాలని చెప్తాం. మీరు రావద్దు, మీరు ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయండి, మీరు వద్దు, మీరు అర్హులు కాదు అసలు తెలంగాణకే, మీ తెలంగాణకే మీరు అర్హులు కాదు. మీ తెలంగాణ గురించి ఏం కొట్లాడలే, మీకు తెలంగాణలో నిరోధించే హక్కే లేదు మీకు అని మేము చెప్పదలుచుకున్నాం ఆయన గురించి.